ఎలక్షన్ బ్రేకింగ్ అందుతోంది. తెలంగాణలో ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుంది. లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించింది. అయితే కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతునివ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా ఈ విషయంపై ఇప్పటికే టీడీపీ నాయకులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి టీడీపీ తప్పుకోవడానికి కారణాలేంటి? తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలబడాలని టీడీపీ ముందుగా భావించింది. కానీ చివరి నిమిషాల్లో అనూహ్యంగా పోటీ నుంచి దూరంగా ఉండి ఎవరైతే కూటమిలో కీలక పాత్ర పోషిస్తుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మద్దతు ఇవ్వాలంటగా నిర్ణయించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. గత కొద్ది కాలంగా టీడీపీ పోటీపై కూడా సంయుక్త నెలకొంది. ఈ నేపథ్యంలో అమరావతిలో అధినాయకుడిని కలిసిన టీడీపీ నేతలు కూడా నిర్ణయం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతమైన తరుణంలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మద్దతు ఇచ్చి కూడా టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీని ఇచ్చే విధంగా టీడీపీ శ్రేణులతో సన్నిహితం కావాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. 2 రోజుల క్రితము కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తెలంగాణ ఇన్ఛార్జ్ ఎవరైతే కుంతియా కూడా ఎల్రమణతో మాట్లాడారు, చంద్రబాబు నాయుడుతో కూడా మాట్లాడే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనూ కూడా టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పోటీ చేసిన వారికి అభ్యర్థులకి అక్కడ మద్దతు ఇవ్వనట్టుగా తెలుస్తుంది. ఈ నిర్ణయాన్ని మరికొద్ది సేపట్లో టీడీపీ అధ్యక్షుడు ఎల్రమణ కూడా ప్రకటించే అవకాశం అయితే కనపడుతుంది. దీంతో కూడా ఇప్పటికీ అంటే గత కొంతకాలంగా ఊహాగానాలు వస్తున్నాయి. టీడీపీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన ముందుగా అనుకున్నారు 4 స్థానాల్లో ఇటు భువనగిరి, నల్గొండ, ఖమ్మం, ఇటు మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నా కూడా ముందుగా ఊహాగానాలు వచ్చినాయి. కానీ ఈ రోజు అనూహ్య పరిణామాల నేపథ్యంలో పోటీ నుంచి దూరంగా ఉన్నట్టుగా మనకి పార్టీ వర్గం నుంచి అందుతున్న సమాచారం. ఈ సమాచారాన్ని మరికొద్ది సేపట్లో కూడా పార్టీ వర్గాలు అధికారికంగా ధృవీకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. వర్ష. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.